ఓం నమ శివాయ. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్ర బహుళ పంచమి సోమవారం. ఈరోజు మనం అన్నీ తానై అంతటా తానై, కార్యము తానై కారణము తానై, ప్రాణము తానై మృత్యువు తానై ఈ బ్రహ్మాండాన్నంతటా విస్తరించి ఉన్నా కూడా ఒక చెంబెడు నీళ్లకే కరిగిపోయే ఆ భోళాశంకరుడి దర్శనానికి మనం వెళ్తున్నాం. మా స్వగ్రామం దుబ్బాకటి నైరుతి మూలలోనున్న ధర్మాజిపేట గ్రామంలోని ఈ ఆలయం కళ్యాణి చాళుక్యులచే సుమారు 800-900 సంవత్సరాల క్రితం నిర్మింపబడినట్లు ఇక్కడి శిల్పాల ఐకానోగ్రఫీ మరియు ఈ ఆలయ నిర్మాణ శైలిని బట్టి మనకు తెలియవస్తుంది. వావ్, అద్భుతమైన శివాలయం! ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలా గత చరిత్రకు సాక్ష్యంగా నిలబడి ఉంది ఈ ఆలయం. పురాతన ఆలయాలు 16 కాళ్ల మంటపం, అంతరాలయం మరియు గర్భాలయం, ఇలా దాదాపుగా అన్ని ఆలయాలు ఇలాగే యూనిక్ డిజైన్తో ఉంటాయి. కానీ వేటికవే ప్రత్యేకం. అసలు ఈ ఆలయ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇక్కడ మనకు ఎత్తైన లింగేశ్వర స్తంభం దర్శనమిస్తుంది. ఆలయానికి ఎదురుగా దారువు కర్రతో చేసినది ధ్వజస్తంభం. అది ఆలయ బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయ పతాకాన్ని ఆరోహణ అవరోహణ చేయడానికి మరియు కార్తీక మాసంలో ఆకాశ ద్వీపాని కోసం ఉపయోగించేది ధ్వజస్తంభం. కాకపోతే ఈ స్తంభాలకి ఆ వీలు ఉండదు. ఈ ఆలయం యొక్క ఉన్నతిని చాటడమే ఈ స్తంభాల యొక్క ముఖ్య ఉద్దేశం. శివనామమా శివనామమా నీకు చేతులారా మ్రొక్కి శరణంటిలో. ఇక్కడ ఈ ఆలయపు ప్రధానాలయపు ముందు భాగంలో మనకు మానసాదేవి విగ్రహం ఇక్కడ మనకు కనిపిస్తుంది. వాసుకి చెల్లెలు. ఇది శ్రీ మహావిష్ణు విగ్రహం. పక్కన అటు ఇటు మనము గరుడాళ్వార్, హనుమంతుల వారిని చూడవచ్చు. చతుర్భుజుడైన శంకుచక్రధారి అయిన మహావిష్ణువు అందమైన శిల్పం. ఇది పూర్ణాలంకృతుడైన అందమైన మహావిష్ణువు శిల్పం. ఇక్కడ మనం నాగదేవత శిల్పాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఈ 3 అడుగుల ఎత్తుగల ఈ 3 శిల్పాలు కూడా కళ్యాణి చాళుక్యుల కాలం నాటివి. ప్రధాన ఆలయానికి ఎదురుగా లింగేశ్వర స్తంభం. ఇది లింగేశ్వర స్తంభానికి ఉత్తరం వైపున సూర్యచంద్రులని మనం చూస్తున్నాం. నందీశ్వరుడి అనుమతి తీసుకుంటూ ఆ సదాశివుడి దర్శనం చేసుకుందాం రండి. ఇక్కడ ఈ ఆలయంలో 3 నందీశ్వరులు ఉండడం ప్రత్యేకం. ఇది కళ్యాణి చాళుక్యుల కాలం నాటి నందీశ్వరుడు. రెండవ నందీశ్వరుడు కూడా కళ్యాణి చాళుక్యుల కాలం నాటి నందీశ్వరుడే. మూడవ నందిని మనం చూడవచ్చు. ఇలాంటిదే అచ్చుగుద్దినట్టు ఇలాంటి నందీశ్వరుడు మనం లచ్చపేట ఐరణేశ్వర ఆలయము మరియు గుండ్లపోచంపల్లి ఆలయంలో లక్ష్మీనారాయణ ఆలయము మరియు బాలాపూర్ శివాలయంలో అచ్చుగుద్దినట్లు ఇలాంటి నందీశ్వరుని చూసాం. ద్వారపాలకుల అనుమతితో ఆ సదాశివుడి దర్శనం. శివనామమా నానావి నుండి మొదలైన నాదపు తీగ నా గుండె కోవెల నఖండ దివ్య జ్యోతి నా కంఠ కంటికను నదియించు శబ్దమా నా నాల్కపై దివ్య నర్తనల ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఉన్న పూర్ణకుంభాలు, పద్మాసనంలో అభయహస్తంతో ఉన్న మహాగణపతి అర్చామూర్తి. ఇది మనకు సాధారణంగా ఇలాంటి అర్చామూర్తి విగ్రహాలు ఎక్కడా కనిపించవు.
మీరు ఎక్కడైనా చూసి ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చతుర్భుజుడైన పద్మాసనంలోని అభయహస్తంతో మహాగణపతి విగ్రహం, అరుదైన గణపతి అర్చామూర్తి విగ్రహం ఇది. ఓం లంబోదరాయ నమః. గతివి దివ్యాక్షరపు పంచాక్షరీ జీవమా ప్రణవ తేజమా ఇహ పరములిచ్చి పోషించు చింతామణి చలికిలు తర్వాత కాకతీయులు అలా కనిపిస్తుంది. రకరకాల నందీశ్వరులు. మొత్తానికైతే ఇది కళ్యాణి చాళుక్యుల విగ్రహాలు మరియు కాకతీయుల విగ్రహాలు, రెండు కాలాల్లోని విగ్రహాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తాం కదా, ఏనుగులు ప్లస్ లింగం. ఈ ఏనుగుల శైలి మనం నందికంది కానీ కల్పూరు అక్కడ చూసినాం కదా, వాళ్ళు గజలక్ష్మిని బాగా పెడతారు. అక్కడ లక్ష్మీదేవత కాకుండా ఇక్కడ మనకు ఏనుగులు లింగాభిషేకం చేస్తున్నట్టు ఉంది. కాకపోతే ఈ ఏనుగులు అలా చేయడం, అది ఉత్తరాశి మీద పెట్టడం మాత్రం కళ్యాణి చాళుక్యుల శైలి. ఈ లింగం కూడా వారి శైలి. ఓం నమ శివాయ, సదాశివాయ నమః. ఈ ఆలయంలోని అరుగులపై దక్షిణ భారతదేశపు అతి ప్రాచీన క్రీడ అయిన మేకా పులిజూదం అనబడే ఈ ఆట యొక్క రేఖాచిత్రాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇది కాకతీయుల కాలం కంటే ముందు నుండే బహు ప్రాచుర్యంలో ఉందని మనకు తెలియవస్తుంది. ఇది చదరంగానికి ఏమాత్రం తీసిపోని అతి ప్రాచీన గ్రామీణ క్రీడ. ఇక్కడ మనం నెమలిని చూడవచ్చు. ఈశాన్య భాగంలో నెమలి. ఇక్కడ ఒకటి రోలు ఉంది, ఆనాటి కమ్యూనిటీ కోసం ఉపయోగించడానికి అనుకుంటాను రోలు. ఇక్కడ ఇంకొక మేకపులి ఆట రేఖాచిత్రం కూడా ఇక్కడ కనిపిస్తుంది. మన భారతదేశ ప్రాచీన గ్రామీణ క్రీడ. శివ 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 శివాయ నమః. ఇది లింగేశ్వర స్తంభం యొక్క పైభాగం శిథిలమై కింద పడిపోయినట్టుగా ఉంది. ఇక్కడ ఆలయ ఉన్నతిని చాటుతూ అక్కడ ఉండాల్సిన శిల్పం అది. ఇదండి ధర్మాజిపేట శివాలయం యొక్క విశేషాలు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, 10 మందికి తెలిసేలా షేర్ చేయండి. తప్పకుండా మీ చుట్టుపక్కల ఉన్న పురాతన ఆలయాలను దర్శించుకోండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా షేర్ మాత్రం చేయండి. మీ కామెంట్స్ని మాకు తెలియజేయండి. ఇక్కడ ఆలయం యొక్క ఈశాన్య మూలలో ఒక పురాతన మెట్ల బావి ఉంది. ఈ మెట్ల బావి ఇప్పటికీ చెక్కు చెదరకుండా బాగానే ఉంది. కేవలం పూడిక తీస్తే సరిపోతుంది. ఇది ఎవరైనా దాతలు సహకరించి ఈ మెట్ల బావిని బాగు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పునర్దర్శన ప్రాప్తిరస్తు.